యూట్యూబర్ బచ్చలకుర జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. జనసేన పార్టీ నేత గరికపాటి శివశంకర్ ఫిర్యాదుపై కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్లో రావణ్పై కేసు నమోదైంది. ఆయనపై విద్రోహం సహా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. రావణ్ను అరెస్ట్ చేసిన పోలీసులు గన్నవరం స్టేషన్లో ప్రశ్నించారు. అనంతరం గన్నవరపు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరచగా ఈ నెల 18 వరకు రిమాండ్ విధించారు. వెంటనే రావణ్ను నెల్లూరు జైలుకు తరలించారు. రావణ్పై కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు దేశద్రోహం, ఊపా చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రావణ్పై బిఎన్ఎస్లోని 152 సహా పలు సెక్షన్లు, ఊపా సెక్షన్ల కింద కూడా అభియోగాలు ఉన్నాయి. అయితే రావణ్ను శనివారం అర్ధరాత్రి అరెస్ట్ చేసి గన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. రావణ్పై సెక్షన్ 147, 148, 152, 192, 197 క్లాస్ 1, క్లాస్ డి, 353 క్లాస్ 1, క్లాస్ బి, ఊపా సెక్షన్ 13, ఊపా సెక్షన్ 39 కింద గన్నవరం పోలీసులు కేసు పెట్టారు. రావణ్ నిర్వహిస్తున్న ప్రశ్న యూట్యూబ్ ఛానల్లో మావోయిస్టు సంస్థను పొగుడుతూ ఆ భావజాలాన్ని తీసుకెళ్లేలా సాయుధ తిరుగుబాటుకు మద్దతు తెలిపారని ఆరోపించారు. ఆ దిశగా ప్రోత్సహిస్తూ ప్రసంగం చేస్తూ వీడియోను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారని జనసేన పార్టీ నేత శివశంకర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే 2025 నవంబర్ 25న ప్రశ్న యూట్యూబ్ ఛానల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు ప్రజల మద్దతును కూడగట్టేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మావోయిస్టు హిడ్మాకు రావణ్ మద్దతు తెలుపుతూ వీడియో చేసి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారని, యువత దీనివల్ల తీవ్రవాద భావజాలం వైపు ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు. అందుకే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే రావణ్పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే రావణ్ను వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 4 కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేయగా అన్ని కేసుల్లో కూడా బెయిల్ లభించింది. అయితే ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో రావణ్ను జూలై 1న పిఠాపురం పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో రావణ్కు బెయిల్ లభించింది. ఆ తర్వాత రావణ్ను కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కూడా రావణ్కు బెయిల్ మంజూరైంది. ఆ తర్వాత మచిలీపట్నం, ఇనగదూరుపేట పోలీస్ స్టేషన్లో కూడా నమోదైన కేసుకు సంబంధించి పోలీసులు కాకినాడలో రావణ్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో కూడా రావణ్కు మచిలీపట్నం కోర్టు శుక్రవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. ఆ వెంటనే రావణ్ను పాయకరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో యలమంచిలి కోర్టు శనివారం రోజున రావణ్కు బెయిల్ మంజూరు చేసింది. అయితే రావణ్కు బెయిల్ వచ్చిన కాసేపటికే దేశద్రోహం కేసులో ఆయన్ను వేంపాడు టోల్ ప్లాజా వద్ద గన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తంగా కూడా రావణ్ చుట్టూతా ఉచ్చు బిగుసుకుందని చెప్పొచ్చు. ఫస్ట్ పిఠాపురం ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సంబంధించిన కేసులో అరెస్ట్ చేయగా, అనంతరం కేసు మీద కేసు ఈయన చేసిన వ్యాఖ్యల పట్ల కూడా పలానా కొన్ని ఏరియాలలో అక్కడ ఉన్నట్టు జనసేన పార్టీ నేతలు ఫిర్యాదు చేయడంతో వరుసగా కేసులు వేయడం జరిగింది. అయితే ఈ ప్రాసెస్లోనే మావోయిస్టు నేత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత హిడ్మాకు అనుకూలంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఆయన మావోయిస్టు భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనతో మావోయిస్టు భావజాలానికి మద్దతు పలుకుతూ ఆయన ఒంటి మీద వేసుకున్న ఎర్ర కండువా, ఆ తుండు గురించి మాట్లాడుతున్న క్రమంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో. అయితే దానికి సంబంధించే పోలీసులు ఈ ఫిర్యాదు చేయడంతో ఈయన అరెస్ట్ చేసి ఇది దేశద్రోహం, రాజద్రోహం, ఊపా చట్టం కింద అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. అసలు ఈ రాజద్రోహం కేసు అనేది చాలా పెద్ద కేసు దేశంలోనే. సో దానికి సంబంధించి అరెస్ట్ చేస్తే బెయిల్ రావడం అంత ఆషామాషి కాదు, చాలా సీరియస్ మ్యాటర్ అది. సో ఫైనల్గా ఆ కేసులో అరెస్ట్ చేసి ఈయనను నెల్లూరు జైలుకు తరలించారు పోలీసులు. చూడాలి మరి రాబోయే రోజులు. అంటే దీనిపై ప్రశ్న రావణ్కు అనుకూలంగా, మద్దతుగా ఈవెన్ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు చాలామంది, అలాగే లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి చాలామంది కూడా ప్రశ్న రావణ్కు మద్దతుగా, ఆయనకు సపోర్ట్గా పోస్టులు చేయడము, మాట్లాడడము, వీడియోలు చేయడం జరుగుతూ ఉంది. మళ్ళీ రాబోయే రోజుల్లో అసలు ఈ ప్రశ్న రావణ్ కేసు ఎటువైపు మలుపులు తీసుకుపోతుంది, అసలు ఏ విధంగా ఇది మలుపులు తిరగబోతుంది, మళ్ళీ ఈ బెయిల్ ఇప్పట్లో లభించే అవకాశాలు అయితే కనబడట్లేదు. ఎందుకంటే ఊపా చట్టం కాబట్టి అంత ఈజీ రాదు బెయిల్, చాలా టఫ్, సెక్షన్లు కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. సో ఈయనకు సంబంధించి భవిష్యత్తులో మళ్ళీ ఏమైనా కేసులు నమోదవుతాయా, లేదంటే ఇదే కేసులో బెయిల్ దొరుకుంటే ఎన్ని రోజులు పోలీస్ స్టేషన్లో ఉండాల్సి వస్తుంది, ఇవన్నీ విషయాలు కూడా మనం మళ్ళీ భారతీ టీవీలో చర్చించుకుందాం. ఫైనల్గా ఈ కేసు చిలికి గాలివానలాగా మారి ఈయన గతంలో చేసిన ఇంటర్వ్యూలు, ఈయన గతంలో వివిధ ఛానళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలు, లేకపోతే ఆయన ఛానల్లో కొన్ని ఆయన భావజాలాన్ని ఆయన వ్యక్తపరచడము, ఆయన ఒపీనియన్స్ ఆయన చెప్పడము, ఇవన్నీ కూడా ఇప్పుడు మొత్తం తిరగదోరుతున్నారు జనసేన నాయకులు. ఎక్కడ మాట జారాడు, ఎక్కడ ఎలాంటి టాపిక్ మీద ఏ విధంగా మాట్లాడాడు, అసలు ఏమేం టాపిక్స్ మీద ఈయన ఏమేమి వ్యాఖ్యలు చేశాడు, అటు హిందూ దేవుళ్ళు అవ్వచ్చు, ఇటు రాజద్రోహం సంబంధించి అవ్వచ్చు, ఇటు
మావోయిస్టులకు సంబంధించి అవ్వచ్చు, ఇటు మావోయిస్టు సానుభూతిపరుడిగా మాట్లాడినట్టు దాని గురించి అని అవ్వచ్చు. ఇలా ఈయన కంప్లీట్ అయిన హిస్టరీ మీద, ఈయనకు మీద గతంలో ఏమైనా కేసులున్నాయా? ఈయన మీద ఎవరన్నా ఏమన్నా గతంలో ఆరోపణలేమన్నా చేశారా? అని మొత్తం గూడా జనసేన నాయకులు ఈయన చరిత్ర మొత్తం బయటకు తవ్వి తీసే పనిలో ఉన్నారు. ఆ క్రమంలోనే మావోయిస్టులకు అనుకూలంగా, మావోయిస్టులకు మద్దతుగా మాట్లాడినట్టు ఒక వీడియో బయట పడడం జరిగింది. ఆ వీడియో ద్వారానే, ఆ వీడియోలోనే మావోయిజానికి, మావోయిస్టులకి మద్దతుగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఆయన అందులో మాట్లాడిండని, దానివల్ల మావోయిస్టు భావజాలం ప్రజల్లోకెళ్తదని, ఆ మావోయిస్టు భావజాలం దేశానికి మంచిది కాదని, ఈయన వల్ల యువత నక్సలైట్లు అయ్యే అవకాశం ఉందని, ఆ భావజాలం కరెక్ట్ కాదని, నక్సలైట్‌గా ఒక వ్యక్తిని నక్సలైట్లు అవ్వడం కోసం ప్రేరేపించే విధంగా ఈయన స్పీచ్‌లున్నట్టు జనసేన నేత భావించి ఆయన కంప్లెయింట్ చేస్తే, కంప్లెయింట్ స్వీకరించిన పోలీసులు ఈయన మీద రాజద్రోహం చట్టం కింద కేసు పెట్టి ఈయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఇమ్మీడియేట్‌గా వెంటనే నెల్లూరు జైలుకు తరలించారు. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో మరి ఈయనకి మద్దతు ఎవరు ముందుకొస్తారు? ఏ విధంగా మాట్లాడతారు? ఇప్పటికే ప్రకాష్ రాజ్ లాంటి సినీ సెలబ్రిటీస్ కూడా ఈయనకు మద్దతుగా ముందుకు రావడం జరుగుతుంది. మళ్ళీ రాబోయే రోజుల్లో ఎవరెవరు వస్తారు? ఈ కేసు ఎలాంటి మలుపులు తిరగబోతుంది? రాబోయే రోజుల్లో ఈ కేసుకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మీరు చూస్తూనే ఉండండి మీ భారతి టీవీ.